హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీతో ముందుకొచ్చాను. అదేంటంటే కందిపొడి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా షాప్ నుంచి కందిపప్పు తెచ్చుకొని దాన్ని బాగా 2 రోజులు ఎండలో పెట్టి ఆ తర్వాత బాగా ఎండిన తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో ఏ ఆయిల్ వేయకుండా కందిపప్పునేసి దోరగా వేపుకోవాలి. దోరగా వేపిన పప్పుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆ కలర్ వచ్చేలా పప్పుని వేపుకున్నాక అలా వేపుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా కొంచెం దోరగా వేపుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవచ్చు, అంటుకోకుండా ఉంటాయి. అది వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేసి అలా కలుపుతూ ఉండాలి. కారం కోసం తగినంత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసి కలపాలి. తొక్క తీసిన వెల్లుల్లిపాయలు 2 రోజులు ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండబెట్టుకున్న కరివేపాకుని కూడా అందులో వేసుకోవాలి. ఆ తర్వాత అదే ఎండబెట్టుకున్న వెల్లుల్లిపాయలని కూడా అందులో వేసి దోరగా వేగించుకోవాలి. 2 రోజులు ఎండబెట్టిన చింతపండుని కూడా ఒక పక్కన రెడీగా ఉంచుకోవాలి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అందులో కొంచెం 2 రోజులు ఎండబెట్టిన చింతపండు, కరివేపాకు ఇలా ఎర్రగా వేగినంత వరకు వేగించుకోవాలి. దీన్ని ఇలా దోరగా వేపుకున్నాక దీన్ని కొంచెం సేపు చల్లారించుకుని దాన్ని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుని ఆడేయాలి. మిక్సీ పడితే కందిపొడి కొంచెం నీట్గా బాగా రెడీ అయ్యింది. అది నేను మీకు చూపిస్తాను చల్లారాక. ఇలా వేగిన తర్వాత ఆ ప్లేట్లో దీన్ని ఇలా వేసుకుని కొంచెం చల్లారబెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ బౌల్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. వేపిన దాన్ని మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం బరగబరగ్గా ఉండేటట్టు. తగినంత ఉప్పు. అలా కలుపుకుంటూ మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం బరగబరగ్గా ఉంటుంది. మెత్తగా ఉంటే నాలుగు కంటుంది. ఇలా పేపర్స్ వేసుకుని బౌల్లో తీసేసుకుంటామే. ఏవో ఒక డబ్బాలు స్టోర్ చేసుకుంటామని ఎప్పుడు కావాలితే అప్పుడు చట్నీలు అన్నీ వేసుకోవచ్చు, రైస్లో వేసుకోవచ్చు, దోశలు, ఇడ్లీలు అన్నీ వాడుకోవచ్చు. ఇందులో వేసుకున్నామా, ఇది ఒక డబ్బాలోకి ఏదైనా తీసుకుని ఓ డబ్బాలో దాచుకుంటే ఎమ్మిగా ఉంటుంది. నూనె చుక్క వేసుకుని ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, రైస్లో కానీ తినొచ్చు. బాగుంటుంది, ఎమ్మిగా ఉంటుంది. థ్యాంక్ యూ.